హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఈస్టర్ సఖీ. ఈరోజు మనం ఈస్టర్ సఖీలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఆల్ వెరైటీస్. ఫస్ట్ వచ్చేసి మనకి మనం ఇక్కత్ చూస్తున్నాం. ఇక్కత్ పట్టు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి డబల్ నేత ఇక్కత్ లోనే మనకి డబల్ నేత ప్యూర్ అన్నమాట. ఓకే. కలర్ కాంబినేషన్ కూడా మనం చూస్తుంటే రేర్ కలర్ కాంబినేషన్స్ అండి. ఫస్ట్ మనం ఆరెంజ్ కలర్ కి వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్, బ్రింజాల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. పళ్ళు మొత్తం కూడా మనకి ఇక్కడ కడీ స్టైల్లో ప్లెయిన్ ఇచ్చారనమాట. మనకి పర్పుల్ కలర్ మీద గోల్డ్ కలర్ తో మిడిల్ పార్ట్ లో వచ్చేటట్లు టిష్యూ తీసుకున్నారు. ఇది మనకి పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ శారీ, పైన బోర్డర్స్ కూడా మనకి కాంట్రాస్ట్ గా తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్స్ తో చిన్న పట్టు బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ డబల్ షేడ్ తీసుకున్నారు అనమాట. పర్పుల్ అండ్ గ్రీన్ డబల్ షేడ్ ప్లెయిన్ పట్టు బోర్డర్స్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ మీద టూ కలర్ కాంబినేషన్, పైన బోర్డర్ లో ఏవైతే మనం టూ కలర్స్ తీసుకున్నామో గ్రీన్ అండ్ పర్పుల్, అలాగే మనకి గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న డిజైన్ ఇచ్చారు. వైట్ తో కూడా మనకి మిడిల్ పార్ట్ లో ఇక్కత డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా అంటే వన్ సైడ్ మనకి స్మాల్ సైజ్ బార్డర్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చారన్నమాట. అంటే మనకి ఇక్కడ జెరీ లైన్స్ అనేవి ఏంటంటే ఒక టూ లైన్స్ పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ ఇలా ఆల్టర్నేటివ్ గా మనకి స్మాల్ అండ్ బిగ్ సైజ్ లో డిజైన్ చేశారు. ఈ బార్డర్ అనేది మనకి శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. మొత్తం శారీ అంతా వస్తుంది. బ్లౌజ్ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ అండి, ప్లెయిన్ వస్తుంది. బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే శారీలో ఏదైతే స్మాల్ బార్డర్ ఒకటి బిగ్ బార్డర్ ఉంటుందో అవే బోర్డర్స్ మనకి హ్యాండ్స్ కూడా కంటిన్యూ చేస్తారు. టూ సైడ్స్. ఓకే. మొత్తం సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి 6600 కి అవైలబుల్ ఉంది. 6600 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. డబల్ నేత ఇక్కత్ పట్టు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది మనకి పట్టు అండి, కుప్పటం పట్టు అన్నమాట. కుప్పటం పట్టులో మనకి చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. అందులో మనకి వన్ ఆఫ్ డిజైన్ ఇది. మనం ఫస్ట్ పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళులో కూడా మనకి ఏంటంటే కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్. మనకి కలర్ అనేది చాలా రేర్ కలర్ అండి, ఎందుకంటే క్రీమ్ కి బ్లూ కలర్ అనమాట. మనకి కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అన్ని మనకి దగ్గర కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి పళ్ళు చూసినట్లయితే కొంచెం బిగ్ సైజ్ లో మనకి బ్లూ కలర్ తీసుకొని కడీ బోర్డర్ మీద ఒక కట్ వర్క్ స్టైల్ లాగా కనిపించేటట్టు ఒక ఫ్లవర్ క్రీపర్ ఉంటుంది టూ సైడ్స్. మిడిల్ లో మనకి వేవ్స్ లాగా గోల్డ్ కలర్ జరీ లైన్స్ తీసుకున్నారు. ఇది పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ కాంబినేషన్, లైట్ గా మనకి గోల్డ్ కలర్ షేడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ పట్టు బోర్డర్ ఇచ్చేసారు. మిడిల్ లో గోల్డ్ కలర్ కడీ బోర్డర్, కింద మనకి బ్లూ కలర్ ప్లెయిన్ ఉంటుంది. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి మిల్క్ వైట్ కలర్ లో ప్లెయిన్ తీసుకున్నారు. ఇది స్కర్ట్ బోర్డర్. మనకి ఇక్కడ బోర్డర్ కూడా కొంచెం డిఫరెంట్ గా పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి జరీతో వీవింగ్ బోర్డర్ ఒకటి ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ జరీతో ఇక్కడంతా కూడా మనకి డైమండ్ డిజైన్ ఇచ్చి దాని లోపల చిన్న డ్రాప్ డిజైన్ ఉంటుంది. దాని పైనంతా కూడా మనకి ఒక క్రీపర్ ఉంటుంది. క్రీపర్ కూడా ఏంటంటే లీఫ్ అలాగే ఒక ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. కాంట్రాస్ట్ గా ఉండేటట్లు మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఈ బోర్డర్ లో డిజైన్ ఉంటుంది. బోర్డర్ మీదంతా కూడా మనకి ఇలాగే టర్నింగ్ క్రీపర్ ఇచ్చారనమాట. మనకి డిఫరెంట్ గా ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే సేమ్ అండి. టోటల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో సేమ్. మొత్తం హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఓకే. టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఫుల్ సారీ. దీంట్లో కలర్స్ ఉంటాయండి. మనకి కుప్పటం అంటేనే మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. కుప్పటంలోనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. మంచి కలర్ కాంబినేషన్స్, ప్రతి కలర్ కాంబినేషన్ కూడా మనకి కొత్తగా ఉంటుంది అనమాట. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మనం రెడీ చేపిస్తున్నాము. 5850 నుంచి కుప్పటం శారీస్ ఉంటాయి స్టార్టింగ్ రేంజ్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 5850 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5850 రూపీస్ కి అవైలబుల్ ఉంది. కుప్పటం పట్టులో మనకి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకి 5850 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది బ్రైడల్ కలెక్షన్ అండి, కంచిలో లైట్ వెయిట్ ఉంటుందన్నమాట. ఇది మనకి బేబీ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. మనం ఇప్పటిదాకా చూసిన ప్రతి కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అండి. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు అంతా కూడా మనకి ఎల్లో కలర్ తీసుకొని దానిపైన అంతా గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు. లోటస్ ఫ్లవర్స్ తో మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బేబీ పింక్ కలర్ కాంబినేషన్ శారీ, పైన బార్డర్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ మీద పింక్ కలర్ తో ఒక లోటస్ ఫ్లవర్ థ్రెడ్ బార్డర్ లాగా మనకి డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి జరీ బార్డర్ ఇచ్చారనమాట. ఇది షోల్డర్ పార్ట్ బార్డర్, అలాగే మనకి కింద సైడ్ కూడా మనకి సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏదైతే బార్డర్ వస్తుందో అదే బార్డర్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకి ఇక్కడ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ చేశారు. లైట్ బేబీ పింక్ కలర్, కొంచెం డార్క్ బేబీ పింక్ కలర్, ఒక లోటస్ ఫ్లవర్స్ లోనే పెటల్స్ లో మనకి కలర్స్ చేంజ్ చేశారు. అంటే మనకి శారీ అంతా కూడా బేస్ ఇదే ఉంటుంది. మిడిల్ లో మనకి వచ్చేసి చిన్న చిన్న గోల్డ్ కలర్ బుటీస్ ఇచ్చారనమాట, మనకి బడ్స్ లాగా. శారీ అంతా కూడా మనకి దగ్గరగా ఉంటుందండి బుటీస్ అనేవి. టోటల్ శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంచిలో మనకి. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటుందండి. డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ మనకి చాలా ఉంటాయి అనమాట. ఈ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు. మనకి ఇక్కడ బార్డర్ కలర్ ఏదైతే థ్రెడ్ వర్క్ ఉందో ఎల్లో కలర్, సేమ్ అదే ఎల్లో కలర్ తీసుకున్నారు. బేబీ పింక్ తో మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ చేశారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ చేశారు అనమాట. మొత్తం సారీ అంతా మనకి ఇలా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్లస్ ఓకే, దీనిలో కూడా మనకి కలర్ చాయిస్ అనేది అవైలబుల్ ఉందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సరికే మనకి ఇది కుప్పటంలోనే థ్రెడ్ వర్క్ ఉండే టైప్ డిజైన్. కుప్పటంలో థ్రెడ్ వర్క్. మనం ఇందాక చూసింది ఏంటంటే టోటల్ పట్టు బోర్డర్, అది డిజైనర్ వేర్ గా ఉంటుంది. ఇది టోటల్ గా మనకి డిఫరెంట్ డిజైన్. ఇది ఒక పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే మనకి పింక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి డిజైన్ కూడా ఏంటంటే జిగ్జాగ్ లాగా మనకి ఒక టిష్యూ తీసుకొని డైమండ్ లో మనకి జరీ ఇచ్చేసి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి టూ సైడ్స్ ఉంటుంది. పళ్ళు ఎండింగ్ స్టార్టింగ్ లో, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సర్కిల్స్ లాగా మనకి ఒక పోల్కా డాట్స్ ఇచ్చే డైమండ్ లోపల మనకి డిజైన్ చేశారనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ ఇచ్చారండి. పైపింగ్ పింక్ కలర్ ఉంటుంది. గోల్డ్ కలర్ స్మాల్ సైజ్ కడీ బోర్డర్ షోల్డర్ పార్ట్ ఇచ్చారు. ఇక్కడ కూడా డిజైనర్ ఒక స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చూస్తున్నట్లయితే మనకి బాక్సెస్ లాగా మనకి 2 స్క్వేర్ బాక్సెస్ తీసుకొని మిడిల్ లో మనకి మ్యాంగో డిజైన్స్ ఇచ్చారనమాట. ఇది ఒక మనకి సేమ్ డిజైన్ ని ఒక 5 లైన్స్ గా ఇచ్చారు. కిందంతా కూడా మిడిల్ పార్ట్ లో చూస్తున్నట్లయితే మనకి ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద ఫ్లవర్స్ డిజైన్ తీసుకున్నారు. 2 ఫ్లవర్స్ ని ఒక బంచ్ గా డిజైన్ చేశారు. ప్రతి ఫ్లవర్ లో కూడా మనకి ఏంటంటే బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ చేశారనమాట. పైన ఏదైతే మనం బోర్డర్స్ చూస్తున్నామో సేమ్ బోర్డర్ మనకి కింద సైడ్ కూడా కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్, మిడిల్ పార్ట్ లో మాత్రం మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనకి కలర్ఫుల్ గా కూడా ఉంటుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి కడీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ అండి, ఇది వచ్చేసి మనకి 4500 కి అవైలబుల్ ఉందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 4500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కోటా అండి. కోటాలోనే మనకి మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట. గ్రే అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి. ఇది ఇక్కడ వచ్చేసి మనం చూస్తున్నట్లయితే మిడిల్ పార్ట్ అంతా గ్రే కలర్ మనకి ప్లెయిన్ కోటా తీసుకున్నారు. బార్డర్స్ వచ్చేసరికి మనకి వీవింగ్ అనమాట. మనకి టోటల్ గా పీచ్ కలర్ మీద సెల్ఫ్ పీచ్ కలర్ పోల్కా డాట్ ఒకటి, అలాగే గోల్డ్ కలర్ బాల్ ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 3 సైడ్స్ కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్. మనకంటే ఈ కలర్ కి ఈ బోర్డర్ అనేది మనకి హైలైట్ అవుతూ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ప్లెయిన్ ఇచ్చారు. టోటల్ గా మనకి కింద బోర్డర్స్ అన్ని కూడా కాంట్రాస్ట్ గా తీసుకొని ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట. మనకి బోర్డర్ లో యూస్ చేసిన ఫ్యాబ్రిక్ నే సేమ్ డిజైన్ నే మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు, ప్లెయిన్ ఇచ్చారు. మనకి కింద గోల్డ్ కలర్ పైపింగ్ ఉంటుంది. మనకి దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయండి. అంటే మనకి ఇట్లా గ్రే కలర్ కదా, ఇంకోటి వచ్చి సీ గ్రీన్ కలర్, కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్, ఇట్లా కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 930 రూపీస్ పడుతుంది. ఓన్లీ 930 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. ప్యూర్ కాంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్, అలాగే డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ ఉన్నాయి. కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ 2 షోరూమ్స్ లో కూడా మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది మల్టీ కలర్ అంటే మనకి ప్రింట్ అనమాట 3D కోటాస్ అంటారు వీటిని. పళ్ళు అంటూ సపరేట్ గా ఇవ్వకుండా శారీతోనే ప్రింట్ తో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే కలర్స్ చూద్దాం ఒకసారి. మనకి ఇక్కడ ఎల్లో కలర్, అలాగే మనకి ఆరెంజ్, గ్రీన్, రెడ్, ఈ కలర్స్ అన్ని బేస్ లో మనకి కలర్స్ ఇచ్చేసి షేడ్స్ కలర్స్ ఇచ్చేసి మనకి ఫ్లవర్ ప్రింట్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి వైట్ అండ్ పింక్ కలర్ తో ఒక రోజ్ ఫ్లవర్స్, మనకి లీఫ్ పార్ట్ గ్రీన్ కలర్ తీసుకున్నారు అనమాట. ఈ ఫ్లవర్స్ బంచెస్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుందండి. చూసినట్లయితే మొత్తం మనకి బంచెస్ లాగా కంటిన్యూ చేశారు. కింద వచ్చేసరికి మనకి కొంచెం టెంపుల్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. అంటే ఇక్కడ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో టెంపుల్ తీసుకున్నారు. బోర్డర్ వచ్చేసరికి ఎల్లో కలర్ ప్లెయిన్ ఇచ్చారు. ఈ టెంపుల్ బ్లాక్ కలర్ లోపల ప్రింట్ వచ్చేసరికి ఇక్కడ ఫ్లవర్స్ కలర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే డిఫరెంట్ గా మనకి రెడ్ అండ్ వైట్, పింక్, ఇట్లా ఎల్లో అండ్ ఆరెంజ్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి ప్రింట్స్ తీసుకున్నారనమాట. బోర్డర్ అంతా కూడా మనకి ఇలాగే ప్రింట్ ఉంటుంది. ఓకే, బోర్డర్ అనేది వేరియేషన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మొత్తం సారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది. దీంట్లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అంటే చాలా డిజైన్స్ ఉంటాయండి. ఫ్లోరల్ ప్రింట్ కావాలన్నా ఉంటుంది, మనకి ఇట్లా పికాక్ ప్రింట్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి అనమాట. అన్ని కూడా సీనరీ ప్రింట్స్ లుక్ వచ్చేటట్లు మనకి డిజైన్స్ ఉంటాయి. వీటికి మనకి బ్లౌజ్ రాదు. అంటే బ్లౌజ్ మనం ఏంటంటే మల్టీ కలర్ యూస్ చేసుకోవచ్చు. ఏదన్నా మల్టీ కలర్ మనం ఒకటి కాటన్ ప్రింటెడ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. లేదంటే ఏదైనా కొంచెం డిఫరెంట్ గా ప్యాటర్న్ బ్లౌజ్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది అనమాట. మనకి హెవీ లుక్ కనిపిస్తూ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 530 రూపీస్ పడుతుందండి. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 530 రూపీస్ కి ఈ డిజైనర్ సారీస్, చాలా రిచ్ లుక్ ఉంటుంది. సారీ మొత్తం కూడా లైట్ వెయిట్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది జెరీకోటా అండి. జెరీకోటాలో మనకి థ్రెడ్ వర్క్ తో ఉన్నటువంటి డిజైన్ అనమాట. ఫస్ట్ మనం పళ్ళు చూస్తున్నాం. పళ్ళు అంటూ మనకి జస్ట్ ఒక కడి బోర్డర్ లాగా ఇచ్చేసి అవుట్ సైడ్ మాత్రం మనకి పింక్ లైన్స్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. ఇక్కడ బోర్డర్స్ మనం చూస్తున్నట్లయితే ఏంటంటే ప్లెయిన్ పట్టు బోర్డర్ లాగా ఇచ్చారండి. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ పట్టు బోర్డర్, పైన ఆరెంజ్ కలర్, కింద చూస్తున్నట్లయితే పింక్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. మనకి రెండు కూడా ఏంటంటే కాంట్రాస్ట్ బోర్డర్స్. షోల్డర్ పార్ట్ మనకి పైన కింద కూడా 2 కలర్స్ అనేవి ఇచ్చారు. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ మీద మొత్తం కూడా మనకి ఫ్లవర్స్ ఏంటంటే పింక్ కలర్ యూజ్ చేశారు. కింద బోర్డర్ ఏదైతే పింక్ ఉంటుందో ఆ కలర్ తో మనకి ఒక దాలియా ఫ్లవర్ లాగా వీవింగ్ లో ఇచ్చేసి మిడిల్ లో గోల్డ్ తో మనకి డిజైన్ ఇచ్చారు. లీఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ తీసుకున్నారు. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. మనం కాంట్రాస్ట్ గా కావాలనుకుంటే పింక్ కానీ ఆరెంజ్ కానీ ఏదైనా మనం ప్లెయిన్ తీసుకొని దానికి మనం కొంచెం ప్యాటర్న్ పెట్టించుకున్నా కూడా పార్టీ వేర్ లుక్ చాలా బాగుంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2350 పడుతుందండి. 2350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కుప్పటంలోనే పట్టు స్టైల్ డిజైనర్ అనమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళు వచ్చేసి మనకి పింక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి లీఫ్ బుటీస్ ఇచ్చారు, బర్డ్స్ లాగా. 2 సైడ్స్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ అనమాట. మనం ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ టెంపుల్ డిజైన్, మ్యాంగో డిజైన్, సేమ్ డిజైన్ నే మనకి పర్పుల్ కలర్ తో శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఏంటంటే డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్, డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు, కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కింద కూడా మనకి ఏంటంటే కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నారు. ఓకే, కుప్పటం బోర్డర్ తీసుకొని ప్లెయిన్ దానికి బంచెస్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీతో గ్రీన్ బుటీ వచ్చేటట్లు మిడిల్ లో బోర్డర్ అంతా కూడా డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో సేమ్ బుటీస్ అండి. మనకి బోర్డర్ లో చూసిన బుటీస్ ని దగ్గరగా శారీ అంతా కూడా డిజైన్ చేశారనమాట. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ప్లెయిన్ బోర్డర్స్ అనమాట. డార్క్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. ఓకే, టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో బిగ్ సైజ్ లో బుటీస్ తో. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 5850 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయి. ఉంటాయండి, డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి. చూడడానికి చాలా అందంగా ఉంది కదండి ఈ కలర్ కాంబినేషన్ అనేది. వేరే కలర్ లో మ్యానిక్విన్ కి కట్టి చూద్దాం ఎలా ఉందో సారీ మొత్తం. ఇంతకు ముందు మనం బ్లాక్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీ చూసాం కదండి. ఇది వచ్చేసి మనకి బ్లూ అండ్ కాఫర్ సల్ఫేట్ కలర్ కాంబినేషన్ వచ్చింది సారీ మొత్తం కూడా. ఫస్ట్ మనం బోర్డర్స్ చూసినట్లయితే కనుక బ్లూ కలర్ అంటే కాఫర్ సల్ఫేట్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ తో చక్కగా బ్రాడ్ గా ఉండే విధంగా కాంట్రాస్ట్ లుక్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది సారీకి 2 సైడ్స్ కూడా కవర్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక స్కర్ట్ బోర్డర్ లాగా ఓవరాల్ సారీ అంతా కూడా మనకి సెకండ్ వైపు బోర్డర్ లో బిగ్ సైజ్ లో లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. అది కూడా గోల్డ్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ తో మనకి లోటస్ ఫ్లవర్స్ తీసుకుని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు. ఈ సారీకి పళ్ళు చూసినట్లయితే కనుక మనకి చక్కగా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ లాగా ఆర్టిన్ షేప్ లో ఒక డ్రాప్ డిజైన్ ఇచ్చారు. ఎడ్జ్ లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా వచ్చింది. టోటల్ గా మనకి డిజైనర్ పళ్ళు.
మనకి కోటా అండి, ప్యూర్ కోటా అన్నమాట. ప్యూర్ కోటాలో మనకి డిఫరెంట్ డిజైన్స్. మనం ఫస్ట్ పళ్ళు పాటు చూస్తున్నాము. పళ్ళులో వచ్చేసరికి మనకి ఒక టిష్యూ తీసుకొని మిడిల్ లో పోల్కా డాట్ ఇచ్చారు. అటు సైడ్ ఇటు సైడ్ 2 sides కూడా మనకి ప్లెయిన్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి మనకి సాటిన్ బార్డర్ ఇచ్చారు పింక్ కలర్, కింద గ్రీన్ కలర్ తో పైపింగ్, మళ్ళీ గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు. వీవింగ్ లోనే వస్తుంది. ఎక్కడ కూడా మనకి అటాచ్డ్ ప్యాచ్ వర్క్ అనేది లేదనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చూస్తున్నట్టు లైట్ లెమన్ ఎల్లో షేడ్, అంటే మనకి ఇటు డార్క్ బ్రైట్ కాకుండా లైట్ లెమన్ ఎల్లో తీసుకున్నారు. దీనికి మనకి బిగ్ సైజ్ లో పోల్కా డాట్స్ గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా హాఫ్ పార్ట్ ఉంటుంది. కింద చూస్తున్నట్లయితే మనం మొత్తం కూడా మనకి ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. బోర్డర్ కూడా చూడొచ్చు, సేమ్ బోర్డర్ ఇచ్చారు. పైన మనకి ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఇక్కడ మొత్తం కూడా మనకి ఫ్లవర్ బంచ్ ఎంబ్రాయిడరీ వర్క్, ఆరెంజ్ కలర్, పింక్, గ్రీన్ కలర్ ఒక ఫ్లవర్స్ ట్రీని తీసుకొని దానికి స్టాండింగ్ పొజిషన్ లో ఒక చిన్న బడ్ని ఇచ్చారనమాట. బర్డ్ వచ్చేసరికి మనకి ఏంటి ఆరెంజ్, గ్రీన్, రెడ్ తీసుకున్నారు. ఇవి బంచెస్ లాగా మనకి ఎండింగ్ వర్క్ కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఎండింగ్ వర్క్ ఉంటాయి, ప్లస్ మిడిల్ పార్ట్ అంతా కూడా బిగ్ సైజ్ లో పోల్కా డాట్స్. ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. కాంట్రాస్ట్ అంటే మనకి పింక్ వేసుకోవచ్చు, లేదంటే కింద మనకి థ్రెడ్ వర్క్ లో ఉన్న మల్టీ కలర్ బ్లౌజ్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉంది ఈ సారీ. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి, మనకి 1760 రూపీసే పడుతుంది. ఓన్లీ 1760 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది బెనారస్ కోరా పట్టు అండి. ఇప్పుడు చాలా లేటెస్ట్ అన్నమాట మనకి ఈ ఫ్యాబ్రిక్ అనేది కూడా. ఇది వచ్చేసి ఏంటంటే గ్రీన్ కలర్ జెరీ మిక్స్ ఉన్నటువంటి ఒక బోర్డర్ ఇచ్చారు. హాఫ్ ఆఫ్ షేడ్ అనమాట. మనకి శారీలో కూడా గ్రీన్ అండ్ బ్లూ ఉంటుంది, పళ్ళులో కూడా గ్రీన్ అండ్ బ్లూ తీసుకున్నారు. దానిపైన పీచ్ కలర్ తో మనకి వీవింగ్ లోనే మొత్తం థ్రెడ్ వర్క్ తో డిజైన్, సీ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, ఆల్టర్నేటివ్ గా మనకి డిజైన్ ఇచ్చారు. మిడిల్ లో మళ్ళీ సేమ్ మనకి బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు అనమాట. 2 లైన్స్ లాగా ఫామ్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఫస్ట్ పైన బోర్డర్ కూడా మనకి కొంచెం ఎంబోజ్ అవుతున్న లుక్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు. థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట, క్రష్డ్. ఇక్కడ లీఫ్ బోర్డర్ ఉంటుంది 2 sides. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే ఇది 2 shades అన్నాం కదా, పైన గ్రీన్ ఇచ్చారు, బాటిల్ గ్రీన్. గ్రీన్ కలర్ మీద గ్రీన్ కలర్ తో లీఫ్ పార్ట్ అంతా క్రీపర్ తీసుకున్నారు. ఫ్లవర్ బంచెస్ కూడా మనకి ఇక్కడ చూస్తే పీచ్ కలర్, లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ తో ఫ్లవర్ బుట్టి ఇచ్చారు. ఇది హాఫ్ పార్ట్ డిజైన్ మనకి. ఇది కింద హాఫ్ పార్ట్ ఏంటంటే మనకి సేమ్ డిజైన్ అండి, కలర్ అనేది చేంజ్ ఉంటుంది. మనకి బ్యాక్గ్రౌండ్ లో బ్లూ తీసుకున్నారు. డిజైన్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారనమాట. కింద బోర్డర్ అనేది డబుల్ బోర్డర్. పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ పీచ్ అండ్ గ్రీన్ కలర్ క్రష్డ్ డిజైన్ లాగా ఇచ్చేసి దానికి అవుట్ సైడ్ అంతా కూడా లీఫ్ బోర్డర్ గోల్డ్ కలర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీంట్లో కూడా మనకి చాలా డిజైన్స్ ఉంటాయండి. మనకి ఇలా షేడ్ కాకపోయినా సింగిల్ లో కానీ మిడిల్ లో బుటీస్ జరీతో కావాలన్నా కూడా మనకి చాలా డిజైన్స్ ఉంటాయి. బెనారస్ కోరా పట్టు అన్నమాట. ఇది వచ్చేసి మనకి బ్లూ షేడ్ పట్టు బ్లౌజ్ ఇచ్చారు. కట్ బోర్డర్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి వచ్చేసి సేమ్ మనకి ఏదైతే క్రష్డ్ బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని హ్యాండ్స్ కూడా డిజైన్ చేశారన్నమాట. ఓకే, టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. సారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ షేడెడ్ లో బాగుంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 5075 రూపీస్ పడుతుంది. 5075 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది డిజైనర్ శారీ అనమాట. అది లంగావోని టైప్ ఆఫ్ శారీ. మనం చూస్తున్నట్లయితే ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇక్కడ క్రేప్ మెటీరియల్ ఇచ్చారు. రెడ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుంది. బోర్డర్స్ హైలైట్ చేశారనమాట. అంటే మనకి బీడ్స్ తో బోర్డర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మిర్రర్స్ మనకి డైమండ్ షేప్ లో ఒక బోర్డర్స్ తీసుకొని ఫ్లవర్స్ ప్యాచ్ వర్క్ లాగా మనకి రెడ్ కలర్ గోల్డ్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మనకి పల్ డిజైన్ ఇచ్చారు అనమాట. ఇది 3 sides ఉంటుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అలాగే కింద బోర్డర్ లో కూడా మనకి సేమ్ ఇచ్చారు. ఇది 2.5 meters మనకి ఈ కలర్ కాంబినేషన్. తర్వాత కింద చూస్తున్నట్లయితే మనకి నెట్టెడ్ తీసుకున్నారు. ఇది గోల్డ్ కలర్ నెట్టెడ్. పై పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసి కింద చూస్తున్నట్లయితే మనకి హెవీగా అండి ఇవి రిసెప్షన్స్ కి ఇట్లా పార్టీ వేర్ కి చాలా గ్రాండ్ గా ఉంటుంది అనమాట. మనం కింద బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ ఇచ్చేసి ఎక్స్ట్రా అనేది మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ తీసుకొని దానిపైన మనకి క్రీపర్ లాగా ఒక ఫ్లవర్ బోర్డర్ జరీతో డిజైన్ చేశారు. ఒక చైన్ లాగా మళ్ళీ మనకి గోల్డ్ కలర్ జరీ ఫ్లవర్ ఇచ్చారు. బీడ్స్ తో మనకి ఒక కట్ వర్క్ ప్యాచ్ ఉంటుంది. ఇక్కడంతా కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ మనకి స్టోన్స్ మీద పళ్ళు ఇచ్చారనమాట. టోటల్ మనకి ఫ్రిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే హెవీగానే డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్. ఫ్రిల్ పార్ట్ లో ఏదైతే మనం క్రీమ్ మీద థ్రెడ్ వర్క్ డిజైన్ రెడ్ చూసామో సేమ్ అదే కొంచెం థ్రెడ్ వర్క్ ఉండేటట్లు మనకి బ్లౌజ్ తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారనమాట. అలాగే పెట్టికోట్ కూడా మనకి ఇచ్చారు. నెట్టెడ్ మెటీరియల్ కాబట్టి కుచ్చుల పార్ట్ లో పెట్టికోట్ కూడా ఆల్రెడీ మనకి ఇచ్చారు.
ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి ఇంత హెవీ శారీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 4270 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4270 రూపీస్కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా మనకి 2 షోరూమ్స్లో కూడా హోల్సేల్ అవైలబుల్ ఉంది. కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్కి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. మనం రెగ్యులర్గా ఇక్కడ సికోలో చిన్న బోర్డర్స్ ఇలా డిజైన్స్ డిఫరెంట్ చూసాం. ఇది 3 షేడ్స్లో తీసుకున్నారనమాట. పైన వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ శాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకొని దాని పైన మనకి ఒక జిగ్జాగ్ లాగా ఇక్కత్ డిజైన్ క్రీమ్ కలర్లో తీసుకున్నారు. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి డార్క్ క్రీమ్ కలర్ మీద వైట్ కలర్ కాంబినేషన్లో మనకి ఇక్కత్ బూటీస్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి మజంతా పింక్ కలర్ అంటే పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పైన చూసిన డిజైన్ నే మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. బోర్డర్ కడీ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే 3 షేడ్స్ ఇచ్చారు. మొత్తం ఇక్కత్ డిజైన్ తో మనకి 3 షేడ్స్ 3 కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. పళ్ళు కూడా పింక్ వస్తుంది. ఇక్కత్ సీకోడ్ సారీ. ఫస్ట్ మనం బ్లౌజ్ కూడా చూస్తున్నాం. పళ్ళు కలర్ కాంబినేషన్ లోనే శారీలో కూడా సేమ్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ మనకి డార్క్ మజంతా పింక్ కలర్ బ్లౌజ్, హ్యాండ్స్ కి కడీ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు అన్నమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది మనకి 3300 పడుతుందండి. 3300 రూపీస్ కి ఇక్కత్ సీకో డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది మనకి బెనారస్ కోరా పట్టులోనే ఇంకో డిజైన్ అన్నమాట. దీంట్లో షేడ్స్ మనకి డిఫరెంట్ షేడ్స్ యూజ్ చేశారు. శారీ అంతా కూడా పళ్ళు అంటే పీచ్ తీసుకున్నారు, దానికి ఒక కడి అంటే డిజైనర్ గా ఇచ్చారనమాట. క్రేపర్స్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చేసారు. శారీలో చూసినట్లయితే మనకి లెమన్ ఎల్లో కలర్, అలాగే మనకి పీచ్, పింక్, క్రీమ్ కలర్, ఈ 4 కలర్స్ ని మనకి శారీ అంతా కూడా మనకి షేడెడ్స్ లాగా తీసుకున్నారు. ఈ షేడ్స్ లో కూడా మనకి గోల్డ్ కలర్ జరీ బూటీ ఇచ్చారనమాట. చాలా దగ్గరగా ఉంటుంది. పైన బోర్డర్ కూడా మనకి ఏంటంటే కడీ లాగా కాకుండా కొంచెం క్రీపర్, లీఫ్ క్రీపర్, ఫ్లవర్ క్రీపర్ వచ్చేటట్లు డిజైనర్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి కింద సైడ్ చూస్తున్నట్లయితే డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. లెంతీ బోర్డర్ సేమ్ డిజైన్ మనకి పింక్ కలర్ అంటే కొంచెం బ్రైట్ కలర్ తీసుకున్నారు. కాంట్రాస్ట్ గా పింక్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి చాలా షేడ్స్ ఉంటుందని ఇలా చూద్దాము. బ్రైట్ కలర్ కాంబినేషన్ తోనే మనకి కలర్స్ అనేది సారీ ఎండింగ్ వరకు కూడా మనకి కలర్స్ అనేది చేంజ్ అవుతూనే ఉంటాయి. బోర్డర్ కూడా మనకి బ్రైట్ గా ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. మనకి కోరా పట్టులో లేటెస్ట్ డిజైనర్ అన్నమాట. ఇవి బ్లౌజ్ కూడా మనకి కింద బోర్డర్ పింక్ ఉంది కాబట్టి పింక్ కలర్ పట్టు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు. మనకి ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది అన్నమాట, కలర్స్ చేంజ్ అవుతూ. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 5470 పడుతుంది. 5470 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి ఇష్ట సఖి. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.